నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ఐబొమ్మ రవి అరెస్ట్. గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ నోట విన్నా ఇదే టాపిక్. రవి చేసింది అక్షరాల తప్పే, కానీ ప్రజలు అతనికే మద్దతు తెలపడం గమనార్హం. ఓవైపు రవి పోలీసుల విచారణకు సహకరించడం లేదని తెలుస్తుండగా, ఆయన తండ్రి అప్పారావు చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రవి అరెస్ట్, సినీ ప్రముఖుల రియాక్షన్ పై ఆయన ఏమన్నారో ఈ వీడియోలో చూద్దాం. అయితే గత కొంతకాలంగా టాలీవుడ్ ను ఇటు ప్రేక్షకులను ఓ ఊపుతున్న సైట్ ఐబొమ్మ. ఈ పైరసీ వెబ్సైట్ సినీ ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టాన్ని కలిగిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక తాజాగా ఈ వెబ్సైట్ సృష్టికర్త రవిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తండ్రి అప్పారావు వరుస ఇంటర్వ్యూల్లో కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తన కొడుకు చేసిన పని తప్పని చెబుతూనే సినీ పరిశ్రమలో ఉన్న లోపాలను సైతం ఎత్తి చూపిస్తున్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. సినిమాల విషయంలో రవి చేసింది తప్పేనని, దాన్ని తానెప్పటికీ సమర్థించనని చెప్పారు అప్పారావు. తన కొడుకు చేసిన తప్పుకు చట్టం తగిన శిక్ష విధిస్తుందని అన్నారు. అయితే రవి అలా మారడానికి తాను అనుభవించిన బాధ, ఆకలి కేకలే కారణమని కన్నీటి పర్యంతమయ్యారు. రవి ఆకలిలోంచి పుట్టాడన్నారు. ఇంట్లో ఎన్నో సమస్యలు ఉండేవని, తాను తన భార్య విడిపోవడంతో రవి ఒంటరివాడయ్యాడని చెప్పారు. ఇంట్లో అన్నం లేక పస్తులున్నాడని, హైదరాబాద్ లో కూడా పస్తులుండి పని నేర్చుకున్నాడని తెలిపారు. కొడుకు చేసింది తప్పే అయినప్పటికీ కోట్లాది మంది సామాన్యులు అతనికి మద్దతు ఇవ్వడం చూస్తున్నామని అన్నారు. అయితే తమకు మాత్రం తన కొడుకు ఇంట్లో ఉంటే చాలని చెప్పారు. ఇదే సందర్భంలో సినీ పరిశ్రమపై అప్పారావు తీవ్ర విమర్శలు చేశారు. ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ తన కొడుకును ఉద్దేశిస్తూ ఎన్కౌంటర్ చేయాలనడంపై తీవ్రంగా మండిపడ్డారు. తన కొడుకుని కాల్చమంటున్నారు. ఆ నొప్పి ఏంటో ఆయనకు తెలియట్లేదు. అదే ఆయన కొడుకుని కాలిస్తే ఆ నొప్పి ఏంటో తెలుస్తుందని అన్నారు. వందల వేల కోట్లు మింగడానికి తన కొడుకు అడ్డు వచ్చాడనే కారణంతోనే వాళ్ళు ఎన్కౌంటర్ చేయమంటున్నారని మండిపడ్డారు. ఇదే టైంలో తన కొడుకును అన్నారన్న ఉద్దేశంతో కళ్యాణ్ను అన్నానని, అంతేగాని ఆయనపై తనకు ఎలాంటి వ్యక్తిగత పగలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, తన కొడుకును బయటకు తీసుకురావడం కోసం తన ఆరోగ్యం సహకరించడం లేదని అన్నారు అప్పారావు. అలాగే లాయర్లను పెట్టుకోవడానికి ఆర్థిక స్తోమత లేదని చెప్పడం గమనార్హం. కానీ లాయర్ను పెడతానన్న రవి ఒప్పుకోలేదని చెప్పాడని ఓ సందర్భంలో తెలిపారు. అదే విధంగా సినిమా ఇండస్ట్రీలో ఒక్క సినిమా చేయాలంటే వేల కోట్ల బడ్జెట్ అవుతుందని, అయితే ఇలా వేల కోట్లు ఖర్చు చేయకుండా కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలని అన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోల కంటే అందంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారని తెలిపారు. కొత్త వాళ్లకు అవకాశం కల్పించకుండా ఎంతసేపు ఉన్న వాళ్లకే కోట్లు రెమ్యునేషన్ ఇస్తూ సినిమా రేట్లు పెంచుతున్నారని మండిపడ్డారు. ఇక అప్పారావు కూడా తన కొడుకు చేసిన పని ఒప్పు అని ఎక్కడా సమర్థించుకోకపోవడం గమనార్హం. తన కొడుకు చేసిన పనిని చట్టపరంగా తప్పుపడుతూనే అతని వెనక ఉన్న ఆకలి కేకలను, సినీ పరిశ్రమలోని లోపాలను ఎత్తి చూపుతున్నారు. మరోవైపు ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లు క్లోజ్ అయినప్పటికీ పైరసీ మాత్రం ఆగలేదు. రిలీజ్ అయిన మూవీస్ ఒక్క రోజులోనే కొన్ని ఆన్లైన్ వెబ్సైట్లో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం రవి విచారణ శరవేగంగా కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ సినీ ఇండస్ట్రీపై అప్పారావు చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.